ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీస్ కొంచెం డ్రాప్లో కనిపిస్తున్నాయి కదా, అంటే దాని మీద మీ ఒపీనియన్ ఏం చెప్తారు? లాంగ్ టర్మ్లో టూ గుడ్ కంపెనీస్ అండి. గవర్నమెంట్ రీసెంట్గా ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లైక్ ఎంజిఎల్ అండ్ ఐజిఎల్ ఇలాంటి కంపెనీస్కి ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ సబ్సిడీతో సప్లై చేసే గ్యాస్ రేట్లు పెంచారనమాట. అంటే ఇప్పటిదాకా వాళ్ళకి ఎంతకంత సబ్సిడీ ఇస్తే కొంత గ్యాస్ని గవర్నమెంట్ రేట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ రేట్ కొనుక్కోవాల్సి వచ్చింది అనమాట మొత్తం. ఓకే, తద్వారా రేట్లు పెరగబోతున్నాయి వాటికి. బట్ ఆ కంపెనీస్ పెరిగిన రేట్ని పబ్లిక్ మీద పాస్ చేస్తారండి వాళ్ళు. కాబట్టి వాటికి వచ్చిన టెంపరీగా ఎఫెక్ట్ అవుతారు తప్ప లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ ఏం కాదు. ఓవరాల్గా గవర్నమెంట్ వాళ్ళు 2030 కల్లా ఇండియా మొత్తం కూడా ఈ గ్యాస్ పైప్ లైన్ ద్వారానే సప్లై చేస్తున్నారండి. అందుకని ప్రతి సిటీలో ఇలాంటి కంపెనీస్ వస్తాయి. ఇప్పుడు వీళ్ళు మహానగర్ గ్యాస్ ఉందనుకోండి, ముంబై ఏరియాలో వాళ్ళు మొనోపలి, ఆల్మోస్ట్ 80% ముంబై మొత్తం వాళ్ళు సప్లై చేస్తారు. అండ్ ఐజిఎల్ ఉందనుకో, ఇంద్రప్రస్థ గ్యాస్ ఢిల్లీ అండ్ చుట్టుపక్కల ప్లేస్ మొత్తం వాళ్ళు కంట్రోల్ చేస్తారు, ఆల్మోస్ట్ వాళ్ళే. అండ్ ఈ మధ్యకాలంలో హైబ్రిడ్ మోడల్స్ కార్లు ఎక్కువైపోతున్నాయి. గత 2 years కనుక తీసుకుంటే ఎక్కువ మొత్తంలో ఆటోమొబైల్ సెక్టర్లో గ్రోత్ కనపడేది ఏంటంటే హైబ్రిడ్ మోడల్. హైబ్రిడ్ అంటే సిఎన్జి గ్యాస్ ప్లస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనమాట, రెండు కాంబినేషన్ అనమాట. అది దానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎందుకంటే ఎలక్ట్రికల్స్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవ్వాలి. అండ్ లాంగ్ టర్మ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే లాంగ్ డ్రైవ్కి బ్యాటరీ సపోర్ట్ చేయవన్నమాట. సిఎన్జి కూడా ఉందనుకోండి, అది ఆగినప్పుడు ఇది ఆన్ చేసుకోవచ్చు అనమాట. అందుకు 2-in-1 ఉన్నట్టు చాలా పాపులర్ అవుతుంది. అందుకు లాస్ట్ 2 yearsలో మన గ్రోత్ కనుక చూసుకుంటే ఎక్కువ గ్రోత్ ఉన్నది ఆటోమొబైల్లో. ఎక్కువ ఏమి అమ్ముడుపోతున్నాయి అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కన్నా కూడా ఎక్కువ సిఎన్జి వెహికల్స్ ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. అంటే పర్టికులర్గా ఢిల్లీలో ఈ పొల్యూషన్ తోటి సిఎన్జి బాగా వాడుతున్నారు అనమాట. పైగా వీళ్ళు వేరే కొత్త కొత్త ప్లేస్కి మొత్తం ఎక్స్పాండ్ చేస్తున్నారు. మొత్తానికి 2030 వరకు ఎంటైర్ ఇండియాలో ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ యావరేజ్ గ్రోత్ 13% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్గా కంపెనీస్ ఫండమెంటలీ వెరీ సౌండ్ అండి, డెట్ ఫ్రీ కంపెనీస్. అండ్ రెండోది డివిడెండ్ ఈల్డ్ కూడా 2.5 నుంచి 3% దాకా వస్తుంది. ఈ రేట్లు పడిన తర్వాత మంచి అట్రాక్టివ్గా ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళు ఆ రేటు ఇవ్వకపోయినా సరే, ఇప్పుడు కేజీ 75 రూపాయలు నడుస్తుంది. అంటే గవర్నమెంట్ 30% మాత్రమే వీళ్ళకి గ్యాస్ సప్లై చేస్తారు, మిగతాది వీళ్ళు బయట ఓపెన్ రేట్లు కొనుక్కుంటున్నారు. ఇన్ కేస్ ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒకవేళ మొత్తం కంప్లీట్గా 100% మార్కెట్ రేట్కి కొనమన్నా సరే వీళ్ళకి కేజీ 75 నుంచి 100 పడుద్ది. ఒకవేళ 100 పడ్డా సరే సిఎన్జి వెహికల్స్ యావరేజ్ మీద 25 కిలోమీటర్లు జర్నీ చేస్తాయి. అంటే కిలోమీటర్కి నీకు యావరేజ్గా 4 రూపాయలకి వస్తాయి. అదే నీకు పెట్రోల్ డీజిల్ ఇవ్వనుకోండి, యావరేజ్ మీద 80 కన్నా ఎక్కువ రావు. అంటే కిలోమీటర్కి నీకు 5.5 పడుతుంది. స్టిల్ పెట్రోల్ డీజిల్తో పోల్చుకుంటే సిఎన్జితో నడిచే వెహికల్స్ నీకు 20% మార్జిన్ మిగులుతుంది. కాబట్టి జనాలు రేటు పెంచినా కూడా సిఎన్జి నుంచి అంత ఈజీగా షిఫ్ట్ అవ్వరు. రెండోది కుకింగ్ గ్యాస్ ఎట్లాగూ షిఫ్ట్ అవడానికి కుదరదు. కాబట్టి వాళ్ళకి రేట్ ఏమైనా పెరిగినా కూడా అది పబ్లిక్ మీద పాస్ చేస్తారు. కాబట్టి అంటే కంపెనీలు ఫండమెంటలీ సౌండ్ అండ్ వెల్ డెట్ ఫ్రీ కంపెనీస్ కాబట్టి అండ్ టోటల్ సెక్టారే నీకు 13% గ్రోత్ ఉంది. కాబట్టి అంటే ముందు ముందు రోజుల్లో ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వాళ్ళు గుజరాత్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, అన్ని ప్లేస్లో వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు ఆల్మోస్ట్. ఓకే, కాబట్టి మంచి పొజిషన్లో ఉన్నాయండి. సో ఈ పడ్డ రేట్ని మనం డిస్కౌంట్ రేట్గా ట్రీట్ చేసుకుని మనం తీసుకోవచ్చు. కరెంట్ ప్రైస్ లాస్ట్ 2 days నుంచి ఆల్రెడీ స్టాక్స్ మూవ్ స్టార్ట్ అయినాయండి. కరెంట్ ప్రైస్ దగ్గర తీసుకుంటే కనుక మనం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ గ్యాస్ స్టాక్స్ అనేవి గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారా? డెఫినెట్గా, ఎందుకంటే 2030 కల్లా ఎంటైర్ ఇండియా మొత్తం కూడా సిలిండర్లు ఉండవు, పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్లో మీరు చూసారు, హైరైజ్ బిల్డింగ్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఎక్కడైనా సరే అన్ని పైప్ లైన్సే. అప్పుడు డెఫినెట్గా వాటి గ్రోత్ ఉంది. అండ్ ఎక్స్పెక్టేషన్ ఇండస్ట్రీ ఈ ఏరియాలో 50% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తాను నెక్స్ట్ 2030 వరకు కూడా. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం గ్యాస్ బేస్డ్ ఎకానమీగా మారుస్తున్నారు. కాబట్టి అంటే ఇవి ఆల్రెడీ అందరూ లీడింగ్లో ఉన్నాయి, ఐజిఎల్ అండ్ ఎంజిఎల్ ఆల్రెడీ ఇవి. అండ్ ముందు ముందు రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ కోసం వెహికల్స్ కూడా ఫోర్స్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఉన్న వెహికల్స్ అన్ని కూడా ఎక్కువ శాతం ఏదో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ లేదా సిఎన్జి కానీ లేదా హైబ్రిడ్ మోడల్ కానీ షిఫ్ట్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా మంచి స్కోప్ ఉంటుందండి. అంటే కరెంట్ ప్రైస్ దగ్గర మనం బై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ గా వీటిని రికమెండ్ చేయొచ్చు సార్? డెఫినెట్గా, ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉన్న ఏ సెక్టర్స్ అయినా సరే టెంపరీగా ఏదంటే గవర్నమెంట్ ఏదైనా పాలసీస్ షిఫ్ట్ చేసినప్పుడు సడన్ గా డ్రాప్ అవుతాయి. లైక్ బ్యాంకులు కావచ్చు, వడ్డీ రేట్లు అప్ అండ్ డౌన్ చేశారనుకోండి ఆర్బీఐ ఇమీడియట్లీ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వడ్డీ రేట్లు పెంచారనుకోండి కొలాప్స్ అవుతాయి. అలాగే మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఆర్బీఐలో రెస్ట్రిక్షన్ పెట్టారనుకోండి అవి స్టక్ అయిపోతాయి. అలాగే గ్యాస్ కంపెనీస్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ ఆపేశారనుకోండి ఎఫెక్ట్ అవుతాయి. గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉన్న బిజినెస్లో కొంచెం రిస్క్ ఉన్నా కూడా
బట్ ఆ రిస్క్ అనేది వన్ టైం ఈవెంటే. ఇప్పుడు రోజు ఏమి ఇంటర్ఫియర్ అవ్వరు కదా. ఎస్ ఆల్రెడీ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి ఏపీఎం రూల్స్ ప్రకారం గ్యాస్ని తగ్గిస్తూ ఉంటున్నారు. బట్ తగ్గించినా సరే స్టిల్ డీజిల్ పెట్రోల్తో పోల్చుకుంటే అండ్ సిఎన్జి తక్కువ రేట్లో ఉంది కాబట్టి, ప్లస్ వీళ్ళు డిస్ట్రిబ్యూషన్లో సిటీస్లో మొనోపొలీ కాబట్టి వచ్చిన వాళ్ళు పడ్డ రేట్ని డెఫినెట్గా పబ్లిక్ మీద పాస్ చేస్తారు. కాబట్టి షేర్ హోల్డర్కి పెద్ద రిస్క్ ఏం లేదు. సో కరెంట్ డిస్కౌంట్ ప్రైస్తో మనం కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్కి. ఇట్స్ గుడ్. ఇట్స్ టూ గుడ్ యాక్చువల్ చెప్పాలంటే. కరెంట్ మార్కెట్లో టూ మచ్ వాలటిలిటీ అవుతున్న టైంలో ఆల్రెడీ మంచి బిజినెస్ మోడల్ తక్కువ రేటుకి దొరుకుతున్నప్పుడు తీసుకోవడం బెటర్. అండ్ ఈవెన్ డివిడెండ్ ఇల్లు కూడా 3% దాకా ఉంది దగ్గర. మనం మాట్లాడుతున్న December 3rd ఇప్పుడు కరెంట్ ప్రైస్కి మనం వీటిని చూసుకోవచ్చు. ఐజీఎల్ ఎంజిఎల్ ఉన్నాయి కదా సార్, మహానగర్ ఒకటి, ఇంద్రప్రస్థ అన్నారు. విచ్ ఈస్ ద బెస్ట్ స్టాక్ అంటే? రెండు కూడా. ఎందుకంటే ఐజీఎల్ ఏమో వాళ్ళు ఢిల్లీ చుట్టుపక్కల ఏరియాలో వెరీ స్ట్రాంగ్ వాళ్ళు, ఓకే, అండ్ ఐజీఎల్ వాళ్ళు. అండ్ ఎంజిఎల్ ఏమో ముంబై అండ్ చుట్టుపక్కల ఏరియాలో చాలా స్ట్రాంగ్. అండ్ ఒక సిటీలో ఉన్నోళ్ళు ఇంకో సిటీకి వాళ్ళు రారు. అందుకని న్యాచురల్గా రెండు బాగానే ఉంటాయి, ఏం తీసుకోవచ్చు. రెండు కూడా డెట్ ఫ్రీ కంపెనీస్. అండ్ యావరేజ్ డివిడెండ్ ఈల్డ్ 3% దాకా ఉంది. అంటే ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 10 to 12 పీకి దొరుకుతున్నాయి, చాలా లో పీకి దొరుకుతున్నాయి. అండ్ లాంగ్ టర్మ్లో బిజినెస్ మోడల్కి వచ్చిన రిస్క్ ఏం లేదు. మనం ఏదైనా కంపెనీలో బిజినెస్ మోడల్ ఎఫెక్ట్ అవుతున్నా, ఇంకేదన్నా ఎఫెక్ట్ అవుతున్నా మనం బిజినెస్ పరంగా చూస్తే చూడాలి తప్ప, గవర్నమెంట్ పరంగా ఏంటంటే అది వన్ టైం ఈవెంట్ అంతే. ఓకే, అది వన్ టైం ఈవెంట్ అది. కాబట్టి ఆ రిస్క్ అయితే ఆల్రెడీ పోయింది, ఎందుకంటే స్టాక్స్ ఆల్రెడీ డ్రాప్ అయినాయి కాబట్టి కొత్తగా అలాంటి రిస్క్ ఏం లేదు ఇంకా. కాబట్టి కన్సిడర్ చేయొచ్చు కరెంట్ ప్రైస్ దగ్గర. థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే. ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours, టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.